హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాక్షి వ్లాగ్. ఈ వ్లాగ్లో ఉషా ఫుడ్ ప్రాసెసర్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్స్ చేసి చూపిస్తున్నానండి. ఈ లోపల ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఇవి మనం ఎంతవరకు యూజ్ అవుతాయి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాక్షి వ్లాగ్. ఈ మిక్సీ బ్రాండ్ వచ్చేసి ఉషా ఫుడ్ ప్రాసెసర్ మిక్సర్ గ్రైండర్ అంటారు. దీంట్లో చాలా జార్స్ అన్నీ ఉంటాయి, అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి 1000 వాట్స్తో 5 years వారంటీతో ఫ్రీ హోమ్ సర్వీస్తో వస్తుందండి. మేము ఇది దసరా ఆఫర్లో తీసుకున్నాము. చాలా డేస్ అయింది అన్బాక్సింగ్ అది చేసి, కానీ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది అంతే. కానీ దీని లోపల ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ మనకి జార్స్, మనకి మెనూ మనకి ఎలా యూజ్ అవుతుంది, దాంట్లో ఏమేమి ఉంటాయని మెనూ ఇస్తారు. అది మనం చదువుకొని మనం దాన్ని ఫాలో అయిపోవచ్చు. లేదంటే ఇలాంటివి రివ్యూస్ చూసి యూట్యూబ్లో రివ్యూస్ కూడా చూసి మనం ఫాలో అయిపోవచ్చు. దీంట్లో జార్స్, మనకి జ్యూసర్స్ అన్నీ వన్ బై వన్ ఎలా చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోస్లో మనం ఒక్కోటి ఎలా యూజ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా యూజ్ చేసానో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఓన్లీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నానండి. దీంట్లో అంటే ఎన్ని జార్స్ వచ్చినాయి, ఆ జార్స్ ఎన్ని యూజ్ అవుతాయి అని చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 12,000 పడిందండి. మనకి 5 years వారంటీతో వచ్చింది. దీంట్లో ఒక 5 jars దాకా వచ్చినాయి. మనకి జ్యూసర్ అని, మనకి కూరగాయల కటింగ్ మిషన్ గురించి, మళ్ళీ పప్పు రుబ్బుకుని మామూలు నార్మల్ జార్స్, మసాలా జార్స్, అన్ని జార్స్ కలిపి మనకు 5 jars దాకా వచ్చినాయి. ఫస్ట్ నేను కవర్ ఓపెన్ చేసి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లుకింగ్ అయితే చాలా బాగుందండి. ఉషా బ్రాండ్ వచ్చేసి దీని లోపల గ్రిప్ సిస్టమ్ కానీ అంతా బాగుంది. మన యూజింగ్ పర్పస్ బట్టి అంటే మనం హెవీగా బాగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయాలంటే పని చేయదు. మినిమం ఒక 5 members ఇంట్లో హోమ్కి అయితే సరిపోతుంది. ఎక్కువ బిజినెస్ పర్పస్ కట్టయితే తీసుకుంటే ఇది పని చేయదండి. నెక్స్ట్ నేను చూపించి ఏంటంటే ప్లేట్స్. ఆ ప్లేట్స్ ఏంటంటే మనకి తురుముకునేవి, మనకి కటింగ్ స్లైడ్స్ కింద ఉన్నాయి అన్ని ప్లేట్స్. అవి కమింగ్ వీడియోలో ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను. నార్మల్గా మనకి వైర్ లెంత్ ఎంత ఉంది, మన డిస్టెన్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్ని 1 by 1 చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ జార్లో మనకి మసాలా జార్స్ అని, నార్మల్ జార్స్ అన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి జార్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ జార్ వచ్చేసి కూరగాయలు కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్కేస్ చపాతీ పిండి కూడా యూజ్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ కూరగాయలను కట్ చేసుకోవచ్చు అండి. దీంతో మనకి ఏదైనా తురుముకోవాలన్నా, ఏదైనా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నా, మనం పెట్టుకున్న బ్లేడ్స్ అడ్జస్ట్మెంట్ బట్టి మనకి కూరగాయలు కట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. కమింగ్ వీడియోలో ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అవుతుంది కమింగ్ వీడియోలో 1 by 1 చూపిస్తాను. ఇంకేస్ స్టీల్స్లో కూడా మనకు 1 by 1 ఏది ఎలా యూజ్ చేయాలన్నది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మామూలుగా నార్మల్గా ఎలా పెట్టాలని చూపిస్తున్నాను. మనం పెట్టి దాన్ని బట్టి అక్కడ క్లిప్ సిస్టమ్ ఉంటుంది, దాని ద్వారా ఆన్ అవుతుంది. ఎలా పడితే అలా పెడితే ఆన్ కూడా అవ్వదండి. అది నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోలో 1 by 1 చూపిస్తాను. ఇది ఎన్ని లీటర్స్ వరకు పడుతుంది ఎలా అన్నది కూడా దీంట్లో చూపిస్తున్నాను. నేను ఈ కరువు షేప్ చూపిస్తున్నాను కదండి. ఇది పెట్టి మన చపాతీ బాగా మిక్స్ అవుతుంది. ఒకసారి చపాతీ పిండి వేసి ఇలా పెట్టేసుకుంటే బాగా మిక్స్ అయిపోయి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జ్యూసర్ జార్. దీంట్లో జ్యూసర్ మనకి ఏదైనా స్టెయిన్ చేసుకోవాలంటే ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనీని ఫుడ్స్ యాడ్ చేసుకొని మనం పెట్టేసుకుంటే మనకి జ్యూస్ స్టెయిన్ అయిపోయి వచ్చేస్తుంది. ఇలా క్లిప్ సిస్టమ్ ఉంటుంది. నేను చూపించిన పైకని ఇలా ప్రెస్ చేస్తే పైకి వస్తుంది. మొత్తం అంతా పైకి రావాలంటే వస్తుంది. లేకపోతే మనం ఏమైనా ఫ్రూట్స్ వేయాలంటే పైనుంచి కూడా వేసుకోవచ్చు. మనకు మొత్తం అంతా జ్యూస్ అంతా స్ట్రెయిన్ అయిపోయి ఉడకబెట్టుకుని వస్తుంది. లేదా ఇన్కేస్ ఉడకబెట్టుకోక్కర్లేదంటే నార్మల్గా కూడా వచ్చేస్తుంది. అది కమింగ్ వీడియోలో చూడొచ్చు. ఈ పైన వచ్చేసి క్లిప్ సిస్టమ్ ఎలా ఓపెన్ చేయాలన్నా చూపిస్తున్నానండి. దీని లోపల ఉడకబెట్టుకోవడం స్టైనింగ్ ఎలా ఉంది, లోపల స్టీల్ సిస్టమ్ ఎలా ఉందని చూపిస్తున్నాను. ఇంకా చూడండి, లోపల ఓపెన్ చేసి చూస్తే ఇలా స్టీల్ది మెటల్ వచ్చేసి దానికి మనకు ఉడకబెట్టుకోవడం చిన్న చిన్న హోల్స్ వచ్చింది. లోపల పైనుంచి ఫ్రూట్స్ యాడ్ చేసేస్తే చాలు, మనకి నీట్గా ఉడకెట్టేసి వచ్చేస్తాయండి. మనకి ఏదైనా ఫ్రూట్స్ పైనుంచి యాడ్ చేసుకుంటే చాలు. క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రమే ఇలాగ ఓపెన్ చేసుకోవాలి. రిమైనింగ్ నార్మల్ క్లీనింగ్ అయితే పైనుంచి కొంచెం వాటర్ పోసేసి ఒకసారి మిక్సీ జార్ తిప్పేస్తే ఈజీగా అయిపోతుంది. మనకి డైలీ యూజ్ చేసినప్పుడు మనకి హెవీగా ఉన్నప్పుడు వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకుని అయిపోతుంది. నో ప్రాబ్లం, ఎటువంటి ఫంగస్ ఏమి ఉండదని సింపుల్గానే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జ్యూసర్ జార్ చూపిస్తున్నాను. ఇది పైన క్లిప్ సిస్టమ్ ఉంటుంది. దీని లోపల కూడా పైనుంచి వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, అంటే ఏదైనా లిక్విడ్స్ కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నా అంటే అస్తమానం తీసి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వన్స్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆన్ అవుతుంది. దీంట్లో వచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఇలాగ పెట్టి కరెంట్లో పెట్టి ఆన్ అవుతుంది. ఏదన్నా జార్ పెడితేనే మనకి ఈ మిక్సీ అన్నది ఆన్ అవుతుంది. చట్నీ జారు, మనకి మామూలు మసాలా జారు, అన్ని జార్లు 1 by 1 చూపించేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఆన్ చేయాలన్నది చూపిస్తాను చూడండి. ఈ ఫుడ్ ప్రాసెసర్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ లోపల ఉన్న థింగ్స్ అయితే ఇవ్వండి. ఒకటి వచ్చేసి కూరగాయల కటింగ్ ప్లస్ చపాతీ, ఒకటి జ్యూసరు, ఒకటి రిమైనింగ్ ఇంకో జ్యూసరు, ఒకటి చట్నీ జారు, ఒకటి మసాలా జారు, రిమైనింగ్ మోసంబి పిండుకుండేది, రిమైనింగ్ కలుపుకునేది, మొత్తం అన్ని కలిపి ఈ జార్స్ ఫైనల్ అవుట్పుట్ అయితే లోపల ఉన్న థింగ్స్ అయితే ఇవి నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలి.
ఒక్కోటి ఎలా యూజ్ చేస్తే ఇది ఆన్ అవుతుంది, ఎలా ఏం చేయొచ్చు అన్నది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. నెక్స్ట్ ఎండ్ స్క్రీన్ కూడా ఇస్తాను, దాని ద్వారా కూడా వెళ్ళి చూడవచ్చు. దీంట్లో అన్బాక్సింగ్ ఎలా చేయాలి అంటే అన్బాక్సింగ్ లోపల ఏమేమి ఉన్నాయి, ఎవరైనా కొత్తగా తీసుకున్న వాళ్ళకి దీని లోపల ఏముంటుంది, ఇది యూజ్ అవుతుందా లేదా అన్న వాళ్ళ గురించి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే 100% వర్క్ అవుతుంది. హోమ్ పర్పస్ బాగా తీసుకొచ్చండి. బిజినెస్ పర్పస్ కదా పనిచేయదు, హోమ్ పర్పస్ కదా 1000 వాట్స్తో 12,000 ప్రైస్తో తీసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంది, అంటే మనం క్యారీ చేయడానికి కానీ మనం పెట్టుకోవడానికి కానీ. కిచెన్ లుక్ కూడా పెంచుతుంది. నేను ఆల్రెడీ ఒకసారి అంటే ఎలా అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. కిచెన్ లుక్లో ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అంటే మనకి ఎక్కువ థింగ్స్ ఉన్నట్టు కిచెన్లో లుక్ కూడా చాలా బాగుంది. 100% ఇది అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే నేను తీసుకున్నాను. మీరు కూడా కావాలంటే ఫుడ్ ప్రాసెసర్ మిక్సర్ గ్రైండర్ తీసుకోవాలంటే ఉషా బ్రాండ్లో తీసుకోండి. నో ప్రాబ్లం, నో ఇష్యూ. చాలా తక్కువ ప్రైస్లో అఫోర్డబుల్ ప్రైస్లో తక్కువలో వస్తుంది. ఉషా అయితే తీసుకోండి. బెస్ట్ బ్రాండ్, బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆన్ చేసి చూపిద్దాం. ఫస్ట్ ఆన్ చేయడం కదా, చిన్నగా బొట్టు పెట్టి పూజ స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ చెప్పాను కదండి, జార్ ఏదైనా పెడితేనే మన మిక్సీ ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ అవ్వదు. ఈ మామూలుగా కొనుక్కున్న మిక్సీ జార్లు అయితే కరెంట్లో పెట్టి ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది కదా, ఇదైతే ఆన్ అవ్వదు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదన్నా మనం జార్ పెడితేనే ఆన్ అవుతుంది. జార్ పెట్టినప్పుడు ఆన్ చేసిన వెంటనే మాత్రం పైన మూత ఉందో లేదో చెక్ చేసుకోండి, లేదా చట్నీ అన్నది ఏదన్నా అన్నది పైకి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.